ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మామన్. సూరి మెయిన్ రోల్ లో నటించిన ఈ మూవీ G5 OTT ప్లాట్ఫామ్ లో తమిళ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించి తెలుగు ఆడియో అనేది రీసెంట్ గానే యాడ్ చేశారనమాట. నేనైతే ఈ మూవీని తెలుగులోనే చూసాను అనమాట. సో ఈ మూవీ ఎలా ఉంటుంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్స్ ఉన్నంత వరకు మనల్ని ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ అండ్ అలాగే స్క్రీన్ పే మనకి రొటీన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అందులో అంత కొత్తదనం ఏం లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక స్క్రీన్ పే విషయానికి వస్తే కొన్ని పాయింట్లు మనకి పెట్టబుల్ గా ఉండిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా స్వాసిక అండ్ అలాగే ఐశ్వర్య లక్ష్మి ఇద్దరు క్యారెక్టర్ కి వాళ్ళిద్దరి మధ్య వచ్చే యుగో క్రాషెస్ కి మన హీరో బలైపోయే సీన్స్ అనేవి మామ అల్లుల రిలేషన్ అవనండి, భార్య భర్తల రిలేషన్ అవనండి, అండ్ అలాగే అక్క తమ్ముళ్ళ రిలేషన్ అవనండి. సో అలాంటి రిలేషన్స్ ని చాలా బాగా ప్రజెంట్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా నాన్న కొడుకు రిలేషన్స్ కూడా అవి కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అవి మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఓవరాల్ గా మూవీ అనేది అంటే ఆ రొటీన్ గాను అండ్ అలాగే ప్రెక్టబుల్ గాను వెళ్ళిపోవడం వల్ల మూవీ అనేది అంత ఎంగేజ్ చేయలేదనే చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ స్టోరీ నుంచి సింపుల్ గా చెప్పుకోవచ్చు వస్తే సూరి అలియాస్ ఇన్బా. సో ఇన్బా అక్క అయినా గిరిజాకి 10 ఏళ్ళు అయినా సరే పిల్లలు పుట్టరనమాట. అలాంటి సిచ్యువేషన్ లోనే గిరిజ ఒక మగ బిడ్డకి జన్మనైతే ఇస్తుంది. సో అంటే మన ఇన్బాకి మేనల్లుడు అనమాట. సో ఇన్బా తన మేనల్లుడిని చాలా అంటే చాలా గారాభంగా చూసుకుంటాడు అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మూవీ హీరోయిన్ అయిన ఐశ్వర్య లక్ష్మి అలియాస్ రేఖా ప్రేమలో పడతాడు ఇన్బా. సో వాళ్ళిద్దరికి పెళ్లి కూడా అవుతుంది అనమాట. ఇక ఇన్బా రేఖాల దాంపత్య జీవితానికి తన మేనల్లుడు ఎలా అడ్డం వచ్చాడు అండ్ అలాగే సో దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన గొడవలు ఏంటి అండ్ అలాగే ఇన్బా రేఖ మధ్య జరిగిన గొడవలు ఏంటి, ఓవరాల్ గా వాళ్ళు ఎలా కలిసారు అనే పాయింట్ మీద మూవీ అనేది వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ వస్తే నాకు సెకండ్ హాఫ్ చాలా వరకు ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎంత రొటీన్ స్క్రీన్ ప్లే ఉన్నా అండ్ అలాగే ఎంత రొటీన్ గా మూవీ వెళ్ళినా ఎమోషన్స్ ని చాలా బాగా క్యారీ చేశారు. ముఖ్యంగా సూరి తన యాక్టింగ్ అనేది పీక్స్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఐశ్వర్య లక్ష్మి గారు అనండి అండ్ అలాగే స్వాసిక గారు అనండి అండ్ అలాగే బాబా భాస్కర్ అనండి. సో వాళ్ళ క్యారెక్టర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. సో దాని వల్ల మూవీ అనేది అలా వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో ఇన్బా మేనలుడికి ఫస్ట్ హాఫ్ లో మరి ఓవర్ హైప్ ఇచ్చిన ఫీలింగ్ కలిగిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంట మధ్యలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఉండడం, సో అది పిల్లవాడికి తెలియకపోయినా సో పిల్లవాళ్ళ పేరెంట్స్ అతనికి నచ్చ చెప్పేలాగా ప్రయత్నం చేయాలి గానీ సో తనని అలాగే వదిలేయడం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవ రావడం, సో ఈ పాయింట్ అనేది మరీ ఓవర్ గా ఉందని నాకైతే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అనేది మనకి మూవీ స్టార్టింగ్ లోనే హీరో అండ్ అలాగే హీరో అక్క క్యారెక్టర్ అయిన స్వాసిక అని పరిచయం చేస్తారనమాట. వాళ్ళకు ఒక పిల్లవాడు పుడతాడు అండ్ హీరో తన మేనల్ని గారాభంగా పెంచుకుంటూ వెళ్తాడు. ఆ సమయంలోనే హీరోయిన్ తో లవ్, వాళ్ళిద్దరికి పెళ్లి అండ్ అలాగే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లోకి సో మేనల్లుడు ఎంట్రీ ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ లో వచ్చిన గొడవలు ఏంటనే పాయింట్ మీదే ఫస్ట్ హాఫ్ అనేది వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మేనల్లుడిని మేనమామని సో ఫ్యామిలీ అందరు కలిసి విడదీస్తారనమాట. విడదీసిన తర్వాత సో వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎడబాటును కూడా చాలా ఎమోషనల్ గా ఎంగేజ్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మేనల్లుడిని వాళ్ళ మామ గురించి చెప్పిన అబద్ధం అనేది చాలా ఎంగేజింగ్ గా అండ్ అలాగే కొత్తగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక మళ్ళీ వాళ్ళిద్దరు కలవడం అండ్ అలాగే అదే విధంగా భార్యాభర్తలు విడిపోవడం, మరి ఫైనల్ గా కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో వాళ్ళు ఫైనల్ గా ఎలా కలిసారు అనే పాయింట్ మీదే ఓవరాల్ గా స్టోరీ వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే లవ్ ట్రాక్ అనేది అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ కొన్ని సీన్స్ లో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే బెటర్ ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో ఒక ఓల్డ్ జంట అయితే ఉంటారనమాట. సో వాళ్ళకి పిల్లలు అయితే ఉండరనమాట. సో అంటే వాళ్ళ మీద వచ్చి కొన్ని సీన్స్, ముఖ్యంగా ఆ ఓల్డ్ కపుల్ లో భార్య చనిపోయినప్పుడు వచ్చిన కొన్ని ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మూవీలో అంటే కొంతవరకు మూవీ అనేది కొన్ని పోర్షన్స్ లో ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో బాబా భాస్కర్ గారి క్యారెక్టర్ ఉన్నప్పటికీ బట్ తన క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్గా ఉండేది అనమాట. ఎందుకంటే ఒక ఫాదర్ గా తన ఎమోషన్ ని చెప్పుకునే ఏమైనా సీన్స్ అనేవి ఉంటే బెటర్గా ఉండేది నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం ఈ మూవీని అయితే నా పరంగా వన్ టైం అయినా సరే వాచ్ చేయొచ్చు, ఇదైతే నా ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా సూర్య గారు తన యాక్టింగ్ లో ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక మామగా అండ్ అలాగే మరోవైపు భర్తగా, మరోవైపు తమ్ముడుగా, సో అలా అన్ని క్యారెక్టర్లో తన క్యారెక్టర్లో అండ్ అలాగే తన వేరియేషన్స్ చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చు అనమాట. సో మిగతా క్యారెక్టర్స్ అయిన ఐశ్వర్య లక్ష్మి అండ్ అలాగే స్వాసిక సో వాళ్ళిద్దరు యాక్టింగ్ కూడా టూ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒకనొక సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే గొడవ అండ్ అలాగే ఆ గొడవలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సో దాని వల్ల ఎఫెక్ట్ అయ్యే కొన్ని
లైఫ్ లో. సో ఆ విధంగానే సో అలాంటి క్యారెక్టర్ లో వాళ్ళ యాక్టింగ్ అంతా తోగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు సోసగుందని చెప్పుకోవచ్చు అనమాట. అంతగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఎమోషన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే ఆ ఎమోషన్ అనేది ఎంగేజ్ అవ్వడానికి ఇంకా బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి మామనే మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి వచ్చిన లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.